అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్‌కి స్వాగతం. ముఖ్యాంశాలు. జమ్మూ కాశ్మీర్లో దోడాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తమ డిపాజిట్లను ఎన్బిఎఫ్సిల డిపాజిటర్లు వెనక్కి తీసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఆమోదించిన 3 నెలలలోపు అత్యవసర కారణాలతో విత్డ్రాకు విజ్ఞప్తి చేస్తే వడ్డీ లేకుండా 100% డిపాజిట్ ఇవ్వాలంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ఈలోగా కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంపై సిబిఐ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో అనేక మలుపులు తిరుగుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, సియాసిత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ పేర్లకు గవర్నర్ నుంచి తక్షణమే ఆమోదం లభించింది. కానీ ఈ నియామకంపై బీఆర్ఎస్ నేత దాసో శ్రావణ్ అభ్యంతరం చెబుతూ కోర్టుకు ఎక్కడంతో ఫుల్ స్టాప్ పడింది. చివరకు కోర్టుకు చేరింది. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి ఓ బ్యాడ్ న్యూస్. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఇప్పటిదాకా ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసే అవకాశం ఉండగా బుధవారం నుంచి పెయిడ్ పార్కింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ రేసులో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే పిసిసి చీఫ్ పదవి రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ఎంపీ పోరాం బలరాం నాయక్. ఏపీలో కరెంటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఏపీసీడీపీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. కరెంటు బిల్లుల్ని ఫోన్పే ద్వారా కూడా చెల్లించొచ్చని అధికారులు తెలిపారు. నెల రోజులుగా కరెంటు బిల్లుల బకాయిలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీడీపీసీఎల్ పరిధిలో బిల్లుల్ని ఫోన్పేలో చెల్లించవచ్చని అధికారులు ప్రకటించారు. ఏపీకి మరో 2 శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుపల్లి గోపాలకృష్ణారావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత శ్రీను వేకువజామున బహుర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవలతో కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు దొరకకుండా కారం పొడి చల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం ప్రభుత్వ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా గోవా వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్ వాస్కోడగామా మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును మరో వారంలో ప్రారంభించాలని నిర్ణయించారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.